మిత్రులారా, కాక్రోచ్ రెవల్యూషన్, కాక్రోచ్ జనతా పార్టీ, యువతీ యువకుల ఆగ్రహం, యువతీ యువకుల ఆవేదన, యువతీ యువకుల ఆక్రోశం ఉద్యమ రూపం దాల్చింది కదా. ఆ ఉద్యమ రూపం దాల్చినటువంటి పరిస్థితి ఏ పరిణామాలకు దారితీస్తుంది ఏమిటి అనేటటువంటిది మనం అందరం కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం కదా. అయితే దాన్ని మొగ్గలోనే తుంచేయడానికి పాలకులు ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయం కూడా మనకు తెలుసు కదా. కాబట్టి ఆన్లైన్లో వచ్చింది ఆన్లైన్లోనే ఆవిరైపోయింది, ఆన్లైన్లో వచ్చింది ఆన్లైన్లోనే అదృశ్యం అయిపోయింది. ఇక దాని సంగతి అయిపోయింది, ఆ కథ ముగిసింది, ఇట్స్ ఓవర్ అనేటటువంటి ప్రొపగాండా నెరేటివ్ వచ్చేసిందండి. ఓకేనండి, 2.5 కోట్ల మంది ఫాలోవర్సు ఇలా వచ్చారు, బుస్సుమంటూ వచ్చారు, తుస్సుమంటూ వెళ్ళిపోయారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వీళ్ళు చెప్తున్నటువంటిది. కానీ వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ ఫాలోవర్స్ అందరూ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా అజర్బైజాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా కాదు. వాళ్ళందరూ కూడా ఇండియన్ ఫాలోవర్స్ అని చెప్పి ఇది స్టార్ట్ చేసినటువంటి అభిజిత్ దీప్కే చెప్పాడు, లెక్కలతో సహా చూపించాడు. అదంతా కూడా సరే. ఇదంతా ఏమీ లేదు, ఒట్టిది ఒక డ్రామా, ఒక హాస్యం, ఒక అపహాస్యం, ఇట్లాగా చాలా ఎద్దేవా చేసి అవహేళన చేసి వాళ్ళందరినీ కూడా తూచ్ అని కొట్టి పారేస్తున్నారు ఇప్పుడు ఏలినవారు. మరి అసలు ఒక్క ప్రశ్న ఉదయిస్తుందండి, అసలు ఏమీ లేదు అనుకున్నప్పుడు మరి ఇంత భయపడ్డం ఎందుకు? వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్ అన్నీ కూడా, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటినీ కూడా బ్యాన్ చేయడం ఎందుకు? ట్విట్టర్ కానీ అన్నిటినీ కూడా బ్యాన్ చేయడం ఎందుకు? క్యాన్సిల్ చేయడం ఎందుకు? వాటిని అన్నిటినీ ఎక్కడున్నటువంటి అక్కడే ఆపేయడం ఎందుకు? పెద్ద పెద్ద తలకాయలన్నీ జుట్టు పీక్కోవడం ఎందుకు? ఈ ఉద్యమం ఏ రూపం దాలుస్తుందో, అసలు యువతీ యువకుల్లో ఈ దేశంలో ఎంత చైతన్యం ఉందా? వాళ్ళకి ఈ దేశంలో పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి, పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి, దీని వెనకాల ఉన్నటువంటి చేతగానటువంటి మహానుభావులు ఎవరు, లేదా అవినీతి పరులు ఎవరు, ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ సంక్షోభం ఏంటి? ఒక పక్క అపఖ్యాతి మూటగట్టుకుంటూ బయట ఎన్నికల్లో మాత్రం లక్షల ఓట్ల విజయాలు సాధిస్తున్నారే, దాని వెనక ఉన్నటువంటి అసలైనటువంటి కుట్ర ఏంటి? రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఎవరి జేబు సంస్థలుగా మారిపోతున్నాయి. వీటన్నిటి పట్ల యువతీ యువకులకు ఒక అవగాహన ఉంది అనేటటువంటి విషయం మనందరికీ తెలియజెప్పిందండి ఈ కాక్రోచ్ రెవల్యూషన్. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది ఆన్లైన్లో వచ్చి ఆన్లైన్లో మాయమైపోవచ్చండి, ఇవాళ కనిపించకపోవచ్చు. ఇదిగో నలిపేశాం, తొక్కేసాం, అణిచివేశాం, చిదిమేశాం అని చెప్పి కాక్రోచ్ని ఇలా పట్టుకొని అందరూ కూడా నవ్వుతున్నారు. సరే అవనివ్వండి. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడా? లేదు. రాజీనామా కోసం డిమాండ్ చేశారు. ఎన్ని లక్షల మంది డిమాండ్ చేశారు? ఇదంతా ఉంది కదా. కాబట్టి ఇక్కడ మిత్రులారా మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, యువతీ యువకుల ఆక్రోశం, ఆగ్రహం అనేటటువంటిది నివురుగప్పిన నిప్పులా ఈ దేశంలో ఉంది. అది రగులుతూ ఉంది. ఆ విషయం అయితే మనకు అర్థమైంది కదా. ఇంకొకటి, ఈ దేశంలో ఏం జరుగుతుందో, ప్రతి రంగంలో కూడా ఏం జరుగుతుందో అనేటటువంటిది నిశితంగా ఈ దేశంలోని యూత్ పరిశీలిస్తున్నారు. ఆ ఏం జరుగుతుందో అన్నదాన్ని చూసి, ఆ జరుగుతున్న దాని వెనక ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా అర్థం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ దేశంలో యువతీ యువకులకు ఉన్నాయి. ఆ విషయం కూడా మనకి ఈ ఉద్యమం తెలియజెప్పిందండి. ప్రస్తుతానికి దీన్ని అంతటినీ కూడా ఆపేశాం, చిదిమేశాం, నులిమేశాం అని చెప్పేసి జబ్బలు చరుచుకోవచ్చు, లేదా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి ఆ అభిజిత్ దీప్కే అనేటటువంటి వాడిని తమ పార్టీలో తీసుకుని తమ గోదీలో కూర్చోబెట్టుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మీడియాని అంతటినీ గోదీలో కూర్చోబెట్టుకొని దాన్ని గోదీ మీడియాగా మార్చేసినట్టుగా అతన్ని కూడా తీసుకురావచ్చు. కానీ ఇన్ని కోట్ల మంది అసహనంతో రగిలిపోతున్నటువంటి యువతీ యువకులు ఏదో ఒక ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు.
అదును కోసం ఎదురు చూస్తున్నారు, సరైనటువంటి సమయం కోసం కాచుకొని ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఇది బద్దలవుతుంది అగ్నిపర్వతంలా అనేటటువంటి విషయాన్ని మనకి ఈ ఉద్యమం తెలియచేస్తుందండి. చాలామంది చంకలు గుద్దుకొని సంబరపడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదేంటి ఇలా వస్తుంది, అలా అయిపోతుంది, ఏం పర్వాలేదని చెప్పి. కానీ అంత తేలిక కాదు. ఆ ట్విట్టర్ని బంద్ చేయొచ్చు, సోషల్ మీడియాని అన్నింటినీ బంద్ చేయొచ్చు, ఆఖరికి ఇన్స్టాగ్రామ్ను కూడా వీళ్ళు బంద్ పెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఎందుకు అంటే భయపడుతున్నారు. ఏలినవారు, పాలకులు, గద్దె మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఈ యువతీ యువకులను చూసి భయపడుతున్నారు అన్న విషయం ఒకటి మనకు స్పష్టంగా తెలిసింది. యువతీ యువకులు చాలా కాన్షియస్లో ఉన్నారు అనేటటువంటి విషయం మనకు అర్థమైంది. సరైనటువంటి సమయం వస్తే యువతీ యువకులందరూ కూడా ఏకమవుతారనేటటువంటిది ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా చైతన్యవంతులంతా అందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటిది కూడా మనకి ఇక్కడ అర్థమైందండి. కాబట్టి అయిపోయిందని సంకలు గుద్దుకునేటటువంటి వాళ్ళకంటే కూడా మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, మహానుభావుడు గుంటూరు శేషేంద్ర శర్మ ఒక గొప్ప కవితలో ఒక గొప్ప మాట అంటాడు. ఏమిటయ్యా అంటే, రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా. ఇదిగోండి, మొత్తం ఈ అంధకారం అలమి ఉన్నది, చీకటి ఆవరించి ఉన్నది. ఇదే శాశ్వతం కాదు కదా. సూర్యుడు వస్తాడు కదా, వెలుగు వస్తుంది కదా, వెలుగుని లోకం చూస్తుంది కదా. ఆ ఆశతోనే చాలామంది మనలాంటి వాళ్ళం బ్రతుకుతాం అన్నమాట. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ వ్యక్తి ఈ వ్యక్తి, మనకి ఎవ్వరూ వ్యక్తులతో సమస్య లేదు, పార్టీతో సమస్య లేదు, మనకి ఏమీ అవసరం లేదు. మనకు సత్యం కావాలి, సమానత్వం కావాలి. ఈ దేశంలో పౌరులందరినీ కూడా సమాన దృష్టితో చూసేటటువంటి ఏలికలు పాలకులు రావాలి. ఆర్థికంగా ప్రతి భారతీయుడు కూడా ఆనందమయమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి. ఇదొక్కటే మనం కోరుకునేదండి, అంతకు మించేమీ లేదు. ఈ కోరికను నెరవేర్చేది వీళ్ళు స్వార్థపరులైనటువంటి ఈ ప్రతిపక్షాలు, ఈ విపక్షాలు, వీళ్ళ వల్ల అవ్వదు. ఈ దేశంలో యువతి యువకుల వల్లే అవుతుంది ఎప్పటికైనా అని ఒక ఆశాకిరణాన్ని మన గుండెల్లోకి రగిలించినటువంటి ఉద్యమం ఈ కాక్రోచ్ రివల్యూషన్, ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అది పార్టీ అవుతుందా లేదా అనేది మనకు అనవసరం. అలాంటి ఆశాకిరణాలని మన దోషుల నిండా, మన హృదయాల నిండా నింపినటువంటి యువతి యువకులకు ఒక్కసారిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎంతకాలం ఉంటుందో లేదో మనకు అనవసరం. థ్యాంక్ యూ మిత్రులారా.